చూడండి సార్, ఇది ఇందాక మిల్లు కాడ రోడ్డు, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక మూల రోడ్డు సార్. ఎక్కడికక్కడ ఇలా గుంతలు పడిపోయి రోడ్లు నీళ్లు ఆగిపోతున్నాయి సార్. ఈ నీళ్ళ వల్ల దోమలు ఇదయ్యి పసిపిల్లలు వెళ్ళే స్కూల్ రోడ్డు సార్. ఇది పసిపిల్లలు వెళ్ళే స్కూల్ రోడ్లో ఇది చూడండి, ఆ పిల్లలు చూడండి నీళ్ళలో నడిచేలాల్సి వస్తుంది. పట్టించుకున్న నాదుడు లేడు సార్. ఈ నీళ్ళు మురుగు నీళ్ళు నిలిచి దోమలు వచ్చి దోమలు కాటేస్తే లేనిపోయిన రోగాలు వస్తున్నా సరే పట్టించుకున్న అధికారులు లేరు సార్. అగ్రకులస్తులు అండతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇదితో దళిత వార్డును పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. అదేమంటే దళితులకు రోడ్లు ఎందుకు, దళితులకి మురుగాలవలు ఎందుకు అంటున్నారు సార్ అని మాకు తగాదలు పెట్టి చేయట్లేదు సార్. కొద్దిగా ఈ విషయం మీరు పరిశీలించి సార్ మా మీద మంచి చేయాలని కోరుతున్నాం సార్. చూడండి, పసిపిల్లలు వెళ్ళే స్కూల్కి వెళ్ళే రోడ్డు సార్ ఇది. స్కూల్ పిల్లలు కూడా రోడ్లో కూడా నీళ్ళలో కూడా నడిచి వెళ్తున్నారు. ఈ మురుగు నీళ్ళు మరి పిల్లలకి ఏదైనా రోగాలు వస్తే ఏం సార్ బాధ్యత? ఎవరు సార్ బాధ్యతలు దీనికి? ఏం సార్ దళితులు అభివృద్ధి పథకాలు నడవకూడదా? దళితులకి మురుగు కాలువలో రోడ్లు సైడ్ కాలువలు ఉండకూడదా? చెప్పండి సార్. ఎంత అభివృద్ధి పదంలో మన దేశం నడుస్తున్నా సరే దళితులని ఇంకా వివక్షతగానే చూస్తున్నారు. దీని విషయమై సార్ మేము ఎక్కడికైనా పోరాడతాం సార్. మాకు ఈ సైడ్ కాలంలో సర్వే చేయాలని మోదుకూరు మాలపల్లి ఎస్సీ కాలనీ రింగ్ రోడ్డు చుట్టూ సర్వే చేసి సైడ్ కాలంలో కట్టాలని, రోడ్లు ఎడల్పు చేయాలని కోరుకుంటున్నాం సార్.